కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనంలో అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. మరి అదే కీర్తనలు 92వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నీతిమంతులు ఏ విధంగా ఉంటారంటే ఒక వృక్షంలాగా ఉంటారు. వారు ఫలమిచ్చే వృక్షంలాగా ఉంటారు. వారి కాలంలో తగిన కాలంలో వాళ్ళు ఫలాన్నిచ్చే చెట్టులాగా ఉంటారు. మరియు ఎదుగుతారు, అభివృద్ధి చెందుతారు. ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు అంటే, ముఖ్యంగా నీతిమంతులు. ఎవరైతే నీతిని న్యాయం అనుసరిస్తారో, నీతిగా ఉంటారో అలాంటి వాళ్ళంట ఏ విధంగా ఉంటారంటే ఎదుగుతారంట. మరి నీతిమంతులు ఎప్పుడు పరులకు ఉపకారకులుగా మాత్రమే ఉంటారు కదా. మరి ఇప్పుడు మనం ఒక చెట్టును తీసుకుందాం. ఆ చెట్టును గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు అందరికీ ప్రయోజనకరంగా ఉంది. మరి అందరూ వచ్చి అక్కడ సేద తీరుతున్నారు. చెట్టు క్రింద నీడ ఇస్తుంది కాబట్టి చెట్టు వల్ల అందరికీ ఉపయోగంగా ఉంది. మరి ఆ చెట్టు గురించి ఉన్నంత వరకు, ఆ చెట్టు ఉన్నంత వరకు మరి మంచి ఆకులు నీడ ఇచ్చేంత వరకు అందరూ చెట్టుని మెచ్చుకుంటున్నారంట. ఆహా, ఎంత బాగుంది చెట్టు, మాకు చక్కగా నీడనిస్తుంది, చెట్టు వల్ల మాకు ఎంతో ప్రయోజనం ఉంది అని అనుకుంటున్నారంట. అయితే చెట్టు మెల్లిమెల్లిగా వాడిపోతూ ఉందంట, ఆకులు రాలిపోతున్నాయంట. మరి దాని బ్రాంచెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఆకులన్నీ రాలిపోతున్నాయి. మరి అందరు వచ్చేసి మీటింగ్ పెట్టుకొని అనుకుంటున్నారంట, చెట్టు వల్ల మనకి ఏం ఉపయోగం ఉంది, ఎండిపోయింది, వాడిపోయింది, మనకి ఇప్పుడు ఏం ఫలాలు ఇవ్వట్లే, నీడనివ్వట్లే, మళ్ళీ ఈ చెట్టు ఎందుకు మనకి, చెట్టు కొమ్మల్ని తెంపేద్దాం, ఆ చెట్టు బ్రాంచెస్ని తుంచేద్దాం, మరి వీలైతే చెట్టుని నరికేద్దాం, చెట్టుని తీసేద్దాం అనేసి డిస్కషన్ చేసుకుంటున్నారంట. అంటే వారికి ఉపయోగకరంగా ఉన్నంత వరకు చెట్టుని మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఇందులో ఇదే చెట్టు, ఈ చెట్టు యొక్క వేరు పక్క ఊరికి పాకిందంట కింద లోతుగా. అప్పుడు పక్క ఊరిలో ఇదే చెట్టు బాగా పెద్దగా మొలిచి ఫలాలు ఇచ్చి పెద్ద ఆకులు, మంచి మంచి పచ్చని ఆకులు, ఫలాలు, మరి ఇతరులు అనేక మంది సేద తీరుతున్నారంట ఆ చెట్టు నీడలో. మరి అక్కడ చాలా గొప్పగా చెట్టు ఎదిగిందంట. తర్వాత ఏమైందంట, అక్కడ నుంచి మళ్ళీ ఇదే చెట్టు వేరు కదా, అక్కడ ఏ విధంగా ఎదిగింది, ఇక్కడ ఎందుకు వాడిపోయింది అని చూసుకుంటే కనుక అక్కడ ఏమైందంటే, అక్కడ వాళ్ళు నీళ్లు పోస్తున్నారు, మంచి ఎరువు వేస్తున్నారు. తర్వాత ఆ చెట్టుకు కావలసిన మరి చుట్టూ ఏమంటారు కాపుదల కంచె వేస్తున్నారు. మరి అంత మాత్రమే కాకుండా చెట్టుకి కావలసిన ఆహారం పెడుతున్నారు. మరి అంటే ఆహారం అంటే ఏంటంటే ఎరువులు, తర్వాత వాటరు, చెట్టుకు కావలసిన ఫుడ్, ఇవన్నీ కూడా వాళ్ళు మంచిగా చేస్తున్నారంట. అయితే ఇక్కడ ఊరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఊరి వాళ్ళు అని అంటే దాన్ని పట్టించుకోకుండా, దానికి ఫుడ్ అంటే చెట్టుకు కావాల్సిన ఫుడ్, వాటర్ ఏది లేకుండా జస్ట్ ఆ చెట్టు నీడ ఇస్తే చాలు, మేము సేద తీర్చుకుంటాం, చెట్టుని ఎవరు పట్టించుకోవట్లేదంట. చెట్టు ఏ విధంగా పెరుగుతుంది, ఆకులు ఏ విధంగా పెరుగుతాయి, మరి పచ్చగా ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు చూసుకోవట్లేదంట. అయితే ఆ పక్క ఊరి వాళ్ళకి చాలా, ఎందుకంటే వాళ్ళు బాగా చెట్టుని చూసుకున్నారు కాబట్టి చెట్టు వాళ్ళకి ఏమి ఇస్తుంది, మంచి ఫలాలు కూడా ఇస్తుందంట. ఇక్కడేమో ఫలాలు కాదు కదా, చెట్టు ఆకులు కాదు కదా, మొత్తం చెట్టే ఎండిపోయిందంట. ఇప్పుడు మరి అక్కడి నుంచి మళ్ళీ ఏమైంది అని అంటే, ఇక్కడ ఎండిపోయిన తర్వాత ఈ ఊరి వాళ్ళకి రియలైజ్ అయినారంట, పశ్చాత్తాపడ్డారంట. అరే, మేము చేసింది పెద్ద పొరపాటు, ఇంతమందికి నీడనిచ్చే చెట్టు, ఇంతమందికి మరి ఎంతో ఉపయోగకరంగా ఉన్న చెట్టు, ఎండలో మరి మాకు సేద తీర్చుకుంటున్న చెట్టునే మేము నిర్లక్ష్య పెట్టాము. మేము మరి అసలు దాని బాగోగులు చూసుకోలేదు, ఆ చెట్టు ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా చెట్టు బ్రతుకుతుందో మేము చూసుకోలేదు, మాకు ఇవ్వడం మాత్రమే మేము చూసుకున్నాము, మాకు ఫలాలు ఇస్తుందేమో అని మాత్రమే మేము చూసుకున్నాం తప్ప చెట్టుని మేము పట్టించుకోలేదు. మేము చేసిన అతిపెద్ద పొరపాటు. మరి ఇంతమంది, మేము ఒక 500 మంది మీ ఊరి గ్రామంలో ఉంటాము, ఇంతమందికి మరి నీడనిచ్చే చెట్టు మరి ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేకుండా వెళ్ళిపోయారు.